నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకి టైం ముంచుకొస్తుంది. సెప్టెంబర్ చివరిలోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలి. మరోవైపు రాజకీయం అంతా బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టంగా 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా పోరాటాలు చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రపతిని కలుద్దామని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కొంత రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కొంత ఖచ్చితంగా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనే చర్చ కొంత ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా బీజేపీ మెడలు ఉంచుతాం, ఖచ్చితంగా బీజేపీ అంటే బిల్లులు పాస్ చేశాం కాబట్టి ఇప్పుడు కొంత ఆమోదించినటువంటి బిల్లులను ఖచ్చితంగా ఇప్పటికే కేంద్రం ఆమోదించాలని డిమాండ్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీ బాట పట్టడం, అక్కడ 3 రోజుల పాటు తిష్ట వేసుకునేటువంటి పరిస్థితి. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇట్లా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఢిల్లీలోనే మకాం వేసినటువంటి పరిస్థితులే ఉన్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా బిల్లులు ఆమోదం కోరుతూ రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకున్నప్పటికీ కూడా అది దిశగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకల. ఇప్పటివరకు పెద్ద ఎత్తున ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, మరోవైపు కేంద్రం కూడా కొంత పట్టించుకోకపోవటం, అందుకోసమే తాజాగా జంతర్ మంతర్ వద్ద కూడా దీక్ష సూపర్ సక్సెస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీ కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనేది మాత్రమే ఉత్కంఠగా సాగుతుంది. ఎందుకంటే బీజేపీ ఇక డిసైడ్ అయిపోయింది, వాళ్ళు చెప్పేశారు, డైరెక్ట్గా చెప్పకపోయినా ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో అర్థమవుతుంది అది అవ్వదు అని చెప్పేసాను. సో ఇప్పుడు అపాయింట్ దొరకకపోవడం అనేది ఒక నిదర్శనం అయితే, ఖచ్చితంగా ఈ నేపథ్యంలో దొరకకపోయినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో తెలంగాణ నేతలందరూ భేటీ అయ్యారు. సో ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతలందరూ కూడా రిజర్వేషన్ల విషయంలో బిల్లులను కేంద్రానికి పంపించడంతో పాటుగా ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేసినా కూడా కేంద్రం సహకరించడం లేదు, అట్లాగే రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇక ఈ విషయాన్ని రాష్ట్రంలోనే తేల్చుకోవాలి, బీజేపీని ఖచ్చితంగా రాష్ట్రంలో బొందబెట్టాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో నుంచే ఉండి ఇక్కడ పోరాటాలతో సాధించుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. మరి సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలనేది హైకోర్టు యొక్క ఆదేశాలు. మరి ఇటువంటి సందర్భాల్లో రిజర్వేషన్ల విషయంలో నెక్స్ట్ ఏం చేయాలి అన్న పరిణామాలపైన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించి ఒక కొత్త ప్లాన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్లాన్ అంటే ఏంటంటే, మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పిస్తామని చెప్తూనే ఆ బిల్లులకి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటం, ప్రభుత్వం పంపినటువంటి ఆర్డినెన్స్కి గవర్నర్ నుంచి క్లియరెన్స్ రాకపోవటం, ఇవన్నీ చూస్తుంటే రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది. మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థలకు ఆ దిశగానే వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ బీసీ బిల్లుల విషయంలో పరిస్థితులు మరోలాగా ఉన్నాయి. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ బీజేపీ ఇప్పటికే డిసైడ్ అయిపోయింది, వాళ్ళు ఒక చిన్న కొర్ర వేసి ఆపెట్టుకున్నారు. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజింగ్గా తీసుకుంది. ఎందుకంటే చట్ట ప్రకారం సాధ్యం కాని పక్షంలో పార్టీ పరంగా అయినా ఇచ్చేందుకు కొంత సంసిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కొంత అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీంతో అధికార పక్షం ఇప్పుడు ఒక క్లారిటీతో ఉంది. మరోవైపు రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ను ఖచ్చితంగా కార్నర్ చేస్తున్నటువంటి నేపథ్యం, అంటే దొంగ డ్రామాలని, దొంగ దీక్షలని ఇట్లా చెప్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు తోటి కొంత ముందడుగు వేయబోతున్నాడనేది కొంత రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తిని రేపుతుంటే, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి చేసిన ప్రయత్నాలన్నీ కూడా కొంత బీజేపీ సహకరించకపోయినటువంటి సందర్భంగా బీజేపీకి బీఆర్ఎస్ వంత పాడుతోందనే సంకేతాలను కూడా తాజాగా రేవంత్ రెడ్డి తన జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి దీక్షలో చేసినటువంటి స్పీచ్లో కూడా స్పష్టంగా చెప్పారు. దీంతో ఇప్పుడు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దల తర్వాత భేటీ తర్వాత వారు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, ఒకవేళ ఖచ్చితంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే ఏమన్నా కేటాయిస్తారా, ఆ దిశగానే కొంత అడుగులు పడతాయా, ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలాంటి వ్యూహాలతో కొంత ముందుకెళ్తారు, పార్టీ పెద్దల్ని ఏమని ఒప్పిస్తారు, ఏ విధంగా బీసీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేస్తోందని బీసీలందరినీ కూడా తమ వైపు తిప్పుకునే వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టెక్కే ప్రయత్నం. మరోవైపు బీసీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ, అంటే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. మరోవైపు కొంత సామాజిక సమీకరణాల ఈక్వేషన్స్ నేపథ్యంలో సామాజిక ఈక్వాలిటీ, ఖచ్చితంగా కూడా సోషల్ జస్టిస్
కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ఒక చెప్పే సందేశం ఇచ్చేలాగా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు ఖచ్చితంగా బీజేపీని బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ వ్యూహంగా కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున కనుక 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ కనుక బీసీలకు ఇచ్చి తీరితే ఖచ్చితంగా బీజేపీ కానీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణలో ఒక రకంగా బీసీల కులాల ముందు ఆ కమ్యూనిటీల ముందు ఖచ్చితంగా వాళ్ళు కొంత దోషులుగానే చూసే అవకాశాలు ఉంటాయి. మరి రాజకీయంగా ఎంతవరకు సాధ్యమవుతుంది, నిజంగానే బీసీలు అందరూ ఆ దిశగానే ఆలోచిస్తారా, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మాత్రం కొంత సస్పెన్స్గానే ఉంది. కానీ మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు అనేది మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.